ప్రస్తుతం దేశం మొత్తం ఎన్నికల ఫేవర్లో మునిగిపోయింది. కొద్దిసేపటి క్రితమే సిఈసి సునీల్ అరోరా ఎన్నికల శంఖారావాన్ని పూరించాడు. అలాగే ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి గత 10 రోజులుగా తెలుగు చిత్రం పరిశ్రమ ఉత్కంఠగా సాగిన మా ఎన్నికల హడావుడి కూడా ముగిసింది. ఉదయం 8 గంటల నుండి మా ఎన్నికల పోలింగ్ హైదరాబాద్లోని ఫిలిం ఛాంబర్లో మొదలైంది. మా ఎన్నికల్లో మొదటి ఓటును నటుడు నరేష్ వేయగా, చివరి ఓటును అలనాటి హాస్య నటుడు రాజబాబు సోదరుడు చిట్టిబాబు వేయడం జరిగింది. ఎన్నడూ లేనట్టుగా తెలుగు చిత్రశ్రేణికి చెందిన ప్రముఖులంతా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు మా సభ్యులు తరలి రావడంతో మధ్యాహ్నం 2 గంటల వరకే జరగాల్సిన పోలింగ్ మరో గంట పాటు అనగా 3 గంటల వరకు పొడిగించడం అనేది జరిగింది. గతంలో ఈవీఎంను ఉపయోగించి మా ఎన్నికలు నిర్వహించగా ఈసారి పోలింగ్కు బ్యాలెట్ పత్రాలను ఉపయోగించారు. ఈ ఎన్నికల్లో శివాజీ రాజా, నరేష్లు పోటీ పడుతున్న విషయం అందరికీ తెలిసిందే. మా అసోసియేషన్లో మొత్తం 745 ఓట్లు ఉండగా 472 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మా ఎన్నికల చరిత్రలో అధికంగా పోలింగ్ నమోదవడం ఇదే తొలిసారి. ఈ మొత్తంలో ఓటింగ్ జరగడంతో అందరూ కూడా మార్పును కోరుకుంటున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. ఇకపోతే కౌంటింగ్ ప్రక్రియ కొద్దిసేపటి క్రితమే ముగిసింది. అందరూ అనుకున్నట్లుగానే సీనియర్ నరేష్ ప్యానెల్ మా ఎన్నికల్లో విజయం సాధించింది. నరేష్ ప్యానెల్ విజయంలో కీలక పాత్ర జీవితా రాజశేఖర్లదే చెప్పాలి. మా అధ్యక్ష పదవికి నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి మా ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆహర్నిశలో కష్టపడ్డారు. ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరిని స్వయంగా కలిసి మా ఎన్నికల్లో పాల్గొనాలని విన్నవించారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జునలను ప్రత్యేకంగా కలిసి నరేష్ ప్యానెల్కి సపోర్ట్ ఇవ్వాలని కోరారు. ఇక మెగా బ్రదర్ నాగబాబు స్వయంగా మీడియా ముఖంగా నరేష్ ప్యానెల్కి తమ మద్దతు అని చెప్పుకొచ్చాడు. దీంతో స్వయంగా చిరంజీవి చెప్పకుండా నాగబాబుతో చెప్పించాడని ఫిలిం నగర్లో వార్తలు కూడా వినిపిస్తున్నాయి. రాజశేఖర్ జీవిత వచ్చి స్వయంగా మద్దతు అడగడంతో మెగాస్టార్ వారికి మద్దతు ఇచ్చినట్లు స్పష్టంగా తెలుస్తుంది. అలాగే ఓటు వేయడానికి నాగార్జున, చిరంజీవి ఒకే కారులో రావడం ఇక్కడ మరో ముఖ్యమైన అంశంగా పరిగణించవచ్చు. ఏది ఏమైనప్పటికీ భారీ లెవెల్లో పోలైన ఓట్లతో అలాగే మెగా ఫ్యామిలీ సపోర్ట్తో నరేష్ ప్యానెల్ మా అధ్యక్షుని ఎన్నికల్లో విజయదుందుంబి మోగించింది. If you like the video, please like us and subscribe Tollywood Nagar.